హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనము వెలుగు పేపర్లో ఒక ఐటమ్ అనేది వచ్చింది. ఇది వాస్తవమే జరుగుతున్న సంభాషణ జరుగుతుంది. గ్రూప్ 1కి సంబంధించినటువంటి దాని మీద తీర్పు అయితే ఇప్పుడు మళ్ళీ పేపర్లు దిద్దాలి అన్నీ ఉన్నాయి కదా. సింగిల్ బెంచ్ నుంచి మళ్ళీ వాళ్ళు ఏదో ఫుల్ బెంచ్కి లేకపోతే హైకోర్టు ధర్మాసనానికో దేనికో అప్పీల్ చేసుకుని వెళ్ళిపోతారు టీజీపీఎస్సీ. కానీ అదైతే ఇంకా ప్రాసెస్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి గ్రూప్ 1కి సంబంధించినటువంటిది, అంటే గ్రూప్ 1 మొత్తం జనరల్ ర్యాంకింగ్స్ రద్దు చేయడం కానీ కోర్టు, తర్వాత దానికి సంబంధించినటువంటి మీరు 8 నెలల్లోగా మళ్ళీ పేపర్ మళ్ళీ ఎగ్జామ్ పెడతారా లేకపోతే మళ్ళీ రీవాల్యుయేషన్ చేపిస్తారా అని చెప్పేసి దాని మీద ఒక క్వశ్చన్ అయితే అడిగింది. కాబట్టి ఇదంతా ప్రాసెస్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి అసలు గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేస్తే గ్రూప్ 2 గ్రూప్ 3 తర్వాత భర్తీ చేసుకుంటూ పోతే బ్యాక్లాగ్ మిగలకుండా, అంటే గ్రూప్ 1లో జాయిన్ అయిన వాళ్ళు గ్రూప్ 2లో ఒకళ్ళు సెలెక్ట్ అయి ఉంటే వాళ్ళు ఆల్రెడీ దాంట్లో జాయిన్ అయ్యారు కాబట్టి దీంట్లో జాయిన్ కారు కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం వస్తుందని చెప్పేసి ఒక ప్లానింగ్ ఉండే. అందుకని చెప్పి గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా సర్టిఫికేషన్ ఇప్పుడు వాళ్ళ శనివారం ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటా. ఫైనల్ థర్డ్ వెరిఫికేషన్ కూడా ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. అలా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన ఉండే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ గ్రూప్ 1 వల్ల మొత్తం ప్రక్రియ అంతా కూడా వాయిదా పడుకుంటూ వచ్చింది. మిగతా ప్రక్రియను ఏం చేద్దామనేది ఇప్పుడు టీజీపీఎస్సీ అయితే సమాలోచన అయితే చేస్తుందట. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఆలస్యంతో గ్రూప్ 2 గ్రూప్ 3 మీద పీఠముడి ఏర్పడింది. అప్పీల్కి పోయాక రివ్యూ చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి కమిషను ముందు అదే అప్పీల్ చేసిన తర్వాత గ్రూప్ 1కి సంబంధించి తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 ఏం చేద్దాం దాని మీద రివ్యూ చేస్తారట. గ్రూప్ 1 సర్వీస్కి ఎంపికైన వాళ్ళలో గ్రూప్ 2 గ్రూప్ 3కి ఎంపికైన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందరు ఉన్నారనేది వివరాల సేకరణ జరుగుతుంది. వీటి ఆధారంగానే రిక్రూట్మెంట్ తర్వాత జాబ్ క్యాలెండర్ మీద ఒక నిర్ణయం అనేది తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి వెలుగు పేపర్లో ఇవాళ ఐటమ్ అనేది వచ్చింది. అయితే దీనికి ఏంటి ప్రొసీజర్ ఏం చేయబోతున్నారనేది ఒకసారి నేను చెప్తాను. ఇది గ్రూప్ 1 పరీక్ష రాసిన చాలామంది సెకండ్ పేజీలో ఉంది, ఇంకొక పేజీలో ఉంది, చూపిస్తాను ఒకసారి. గ్రూప్ 1 పరీక్ష రాసినటువంటి చాలామంది కూడా గ్రూప్ 2లో సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఇందులో ఉంది. గ్రూప్ 1 పరీక్షను చాలామంది గ్రూప్ 3 కూడా పరీక్షలు రాశారు. దీంతో గ్రూప్ 1 సర్వీస్కి ఎంపికైన అభ్యర్థులు గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షల్లో కూడా అర్హత సాధించిన వారు ఎంతమంది ఉన్నారనే దాని మీద వివరాలు అయితే టీజీపీఎస్సీ పరిశీలిస్తుంది. ఈ 3 పరీక్షలకు ఎంతమంది రాశారు, 2 పరీక్షలు ఎంతమంది రాశారు, వారిలో ఎంతమంది 2, 3 సర్వీసులకు కూడా ఎంపికయ్యారు అనేది డేటా తీసుకోవాలని చెప్పేసి కమిషన్ అయితే భావిస్తుంది. ప్రధానంగా గ్రూప్ 1లో ఎంపికైన వారిలో గ్రూప్ 2 గ్రూప్ 3కి ఎంతమంది ఎంపిక అవుతారనే వివరాలు సమీక్షించాలని చెప్పేసి టీజీపీఎస్సీ అయితే డిసైడ్ అయితే చేసింది. ఒకవేళ గ్రూప్ 1ని పట్టించుకోకుండా గ్రూప్ 2 గ్రూప్ 3 నియామకాలు చేపడితే వాళ్ళు మళ్ళీ గ్రూప్ 1కి ఎంపిక అయితే అక్కడ రిజైన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీంతో గ్రూప్ 2 గ్రూప్ 3లో మళ్ళీ భారీగా బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. ఈ విషయంలో టీజీపీఎస్సీ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఒకవేళ గ్రూప్ 1కి ఎంపికయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు తక్కువగా ఉంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అని చెప్పేసి భావిస్తుంది. సంఖ్య ఎక్కువగా ఉంటే మాత్రం గ్రూప్ 1 మీద ఏదో ఒకటి తెలుసుకునేదాకా పక్కన పెట్టాల్సిన భావిస్తుంది. దీనిపై స్పష్టత వచ్చాకే జాబ్ క్యాలెండర్ పైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి టీజీపీఎస్సీలోని అధికారి చెప్పారని చెప్పేసి వెలుగు పేపర్ వాళ్ళు వాళ్ళ ఐటమ్ని అయితే కవర్ చేశారు. అయితే మనకి గ్రూప్ 1కి ఎంతమంది గ్రూప్ 2కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే గ్రూప్ 1, 2, 3 పరీక్షలు నిర్వహించిన వాటిలో అన్నిటి ఫలితాలు కూడా వచ్చినాయి. 563 గ్రూప్ 1 పోస్టులకి మనకి 2024 జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. 3 లక్షల మంది దాకా హాజరయ్యారు. దాంట్లో 1:50 రేషియోలో మెయిన్స్కి 31,403 మందిని ఎంపిక చేస్తే గ్రూప్ 2 21,993 మంది మాత్రమే పరీక్షలకు అటెండ్ అయ్యారు. 10,000 మంది ఆబ్సెంట్ అయ్యారు దాదాపుగా. మెయిన్స్ ఫలితాలు మార్చిలో టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఫలితాల్లో అభ్యంతరాల మీద పలువురు అభ్యర్థులు హైకోర్టులో కేసు వేశారు. దీంతో మెయిన్స్ ఆన్సర్ షీట్లు హైకోర్టులో రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. లేకపోతే అది సాధ్యం కాకపోతే ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పింది. అయితే దీని పరిస్థితులలో ఇది ఇప్పట్లో తేలే విషయం కాదు. మళ్ళీ దీని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్తున్నారు కాబట్టి లేట్ అవుతుందని చెప్పేసి గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షల ఫలితాన్ని కూడా మార్చిలోనే రిలీజ్ చేశారు. దీనికోసం అని చెప్పేసి దాన్ని కూడా ఆపారు. అయితే గ్రూప్ 2లో మనకి రాష్ట్ర వ్యాప్తంగా 783 పోస్టులకు సంబంధించినటువంటి గత ఏడాది డిసెంబర్ 15-16 తేదీల్లో ఎగ్జామ్స్ అయితే జరిగినాయి. దానికి 5,51,855 మంది అప్లై చేసుకుంటే 5.5 లక్షల మంది దాకా అప్లై చేసుకుంటే 2.5 లక్షల మంది అంటే హాఫ్ ఆఫ్ ద మందే ఎగ్జామ్ అనేది రాశారు, పరీక్షలకు అటెండ్ అయ్యారు. వీళ్ళలో ఎక్కువ మందికి 2,36,649 మందికి మార్చిలో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకింగ్స్ కూడా ప్రకటించింది. ఇప్పటికే 2 విడతల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. శనివారం నాడు మరోసారి 3వ విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంటే ఈరోజు చేపడుతుంది. మరోపక్క రాష్ట్రంలో 1,388 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నవంబర్లో జరిగింది ఈ ఎగ్జాము.
ఇప్పుడు నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది. దీనికి 5,36,400 మంది అప్లై చేసుకుంటే 2,67,000 మంది అటెండ్ అయ్యారు. వీళ్ళల్లో 2.5 లక్షల మంది మార్చి నెలలో ర్యాంకులు GRL రిలీజ్ అయితే చేశారు. ఈ 2 రకాల పోస్టుల భర్తీకి కూడా గ్రూప్ 1తో లింక్ ఉండడంతో వీటిని కూడా ఆపారు. మరి ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటారంటే ముందట అప్పీల్ చేస్తారు. హైకోర్టులో గ్రూప్ 1కి సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చింది కాబట్టి దాన్ని అప్పీల్ చేసుకుంటారు. అప్పీల్ అయిపోయిన తర్వాత అది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసలు ఎంతమంది ఉన్నారు గ్రూప్ 1 రాసిన వాళ్ళలో గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు, గ్రూప్ 3 వచ్చిన వాళ్ళు, ఇలా మొత్తం కంపారిజన్ చేసుకున్న తర్వాత తక్కువ మంది ఉంటేనేమో గ్రూప్ 2, గ్రూప్ 3 చేపట్టేస్తారట. ఎక్కువ మంది ఉంటే మాత్రం ఆపాల్సి వస్తుందని చెప్పేసి కమిషన్ అయితే భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్తని వాళ్ళ వెలుగు పేపర్ వాళ్ళు కవర్ చేశారు. చాలామంది మీరు ఎక్కడ చేశారు, మీకు ఏం తెలుసు అని అడుగుతున్నారు అని చెప్పి నేను వాళ్ళ పేపర్లలో వచ్చిన ఐటమ్స్నే హైలైట్ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నేను సీనియర్ జర్నలిస్ట్ని, నాకు కొంచెం వివరాలు అందుతూనే ఉంటాయి, నేను కూడా సేకరిస్తూనే ఉంటాను. నేను 26 years జర్నలిజం ఎక్స్పీరియన్స్లో ఉన్నాను నేను. అది ఇది దీనికి సంబంధించి మళ్ళీ ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం నేను వెంటనే మన ఛానల్లో ఇస్తాను. మీరు మన ఛానల్ని తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూస్ పర్పస్లో పెట్టినటువంటి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ.